మార్కు సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలని నేను చదువుతాను. పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా 3వ ఆదివారం వచ్చి దేవుడు గుర్చేయమన్నటువంటి 3వ అంశం ఏదైతే ఉందో అది మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని నేను చదువుతాను. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయన్ను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యోర్దాను అవతల నుండి, తీరు, సీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన శిష్యులతో చెప్పాను. యేసు ప్రభు వారు తను 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులతో కొద్ది రోజులు ఉండి మధ్యలో మళ్ళీ అట్లా కలవటం, ఎక్కువ తల్లిదండ్రుల దగ్గర ఉండి అవైలబుల్గా ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ వారితో ఉండి అనేక విషయాలు నేర్పిస్తూ మొత్తానికి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత 33.5 సంవత్సరాలకి తన సిలువ వేడి, ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు. ఆ 3.5 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఉండి పరలోక సంబంధమైనటువంటి విషయాలని ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో, విలేజెస్లో అనేక మందికి కలిసి వారికి యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన విషయాలని చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో భాగంగా ప్రజలంట యేసు ప్రభు వారి మాటలు వినడానికి ప్రతిరోజు కూడా గుంపులుగా వస్తున్నారు. గుంపులు అంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు అంటే కాదు కదా, గుంపులు అంటే వేల మంది, వందల మంది అట్లా యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తూ ఉన్నారట. యేసు ప్రభు వారి దగ్గరకు వస్తున్నటువంటి గుంపులు వస్తున్నటువంటి జనులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే రకరకాలైనటువంటి ప్రాంతాలు. ఇక్కడ నర్సాపూర్ బస్ స్టాండు, లేకపోతే పాలకొల్లు, లేకపోతే కొప్పర్రు, లేకపోతే ఇంకొక ఊరు ఇక్కడ దగ్గర కాదు. ఈ ప్రాంతాల గురించిన విషయాలు చూసినట్లయితే 8వ అధ్యాయంలో 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలో యూదయ నుండి, యెరూషలేము నుండి అని మొదలుపెట్టినటువంటి ప్రాంతాలను ఈ మ్యాప్లో, బైబిల్ వెనకాల ఉండే మ్యాప్లో చూసినట్లయితే చాలా దూరాలండి. నది కూడా దాటి, నది అంటే మన గోదావరి ఉన్న చిన్న నది కాదు, చాలా చోట్ల గోదావరి చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగా చాలా దూర ప్రాంతాల నుంచి యేసు ప్రభు వారి మాటలు వినడానికి గుంపులు వస్తున్నారు. చివరికి ఆయన పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏదైనా పరలోక సంబంధమైన విషయాలను చెప్పాలంటే చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. ఎందుకు వీలు లేకుండా పోతుందంటే 10వ వచనంలో ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయన్ని ముట్టుకుని వలనని ఆయన మీద పడుచుండిరంట. అంటే గుంపులుగా యేసుప్రభు వారి దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే అప్పటికి యేసుప్రభు వారు ఆయన వాక్యం చెప్తుంతో పాటు ఎవరికైనా అనారోగ్యం ఉంటే, దీర్ఘకాల రోగముతో బాధపడుతూ ఉంటే, అపవిత్రాత్మలు పట్టిన వారు పీడింపబడుతూ ఉంటే, రకరకాలైనటువంటి రోగాలు, ఆ రోజుల్లో రోగాలకి మందు లేదు, హాస్పిటల్స్ లేవు మనకున్నట్టు. ఏ చిన్నది వచ్చినా టక్మని ఏదో ఒకటి, ఆ విధంగా అప్పట్లో అవి లేవు. కాబట్టి అనారోగ్యము తీసేసేవాళ్ళు ఫలానా చోటు ఉండారని తెలిస్తే ఏ విధంగా అయితే వస్తూ ఉంటారో ఆ విధంగా యేసుప్రభు వారు వాక్యం చెప్పటంతో పాటు వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి జనులు ఆ విషయాలు తెలుసుకుని గుంపులుగా ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారంట. చివరికి 11వ వచనంలో అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలి పడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేస్తున్నారు. అంటే దయ్యాలు పట్టిన వారు యేసుప్రభు వారి మాటలకు ఆ దయ్యాలు విడుదల పొందుతూ ఉంటే వారందరూ నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నారంట. ఆ విధంగా ప్రతిరోజు వస్తూ గుంపులుగా ఆయన దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను బట్టి 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు కనుక భోజనం చేయుటకును వారికి, అంటే యేసుప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులకు వీలు లేకుండా పోయింది. అంటే చివరికి
టైంకి ఆకలినప్పుడు భోజనం చేయాలి కదా. భోజనం చేయటానికైనా వీలు లేకుండా జనులు గుంపులుగా ఆయన దగ్గరికి జనాలు ఎప్పుడు చూసినా గుంపులు ఉంటున్నారు. కిందకు వచ్చేసరికి 31వ వచనంలో ఇదే అధ్యాయంలో ఆయన 31వ వచనంలో ఆయన సహోదరులను తల్లి వచ్చి ఎలుపులు నిలిచి ఆయన్ని పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు, ఆ తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత యేసోపు గారికి మరియమ్మ గారికి మరలా దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు అన్నదమ్ములు వాళ్ళ అన్నయ్యని చూడాలని, వాళ్ళ కొడుకుని చూడాలని వస్తే ఆయన దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా జనులు గుంపులుగా ఆయన చుట్టూ. ఈ విధంగా ప్రతిరోజు ఆయన దగ్గరికి గుంపులుగా వస్తున్నటువంటి వారికి 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన ఎదుకు కూడి వచ్చినందున ఆయన సముద్రంలో దోణికి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. మరలా ఇంకొక రోజు కూడా ఉదయం లేచేసరికి ఇంటిలో నుంచి బయటకు వచ్చేయడం లేదు. జనులు గుంపులు. ఎవరిని పిలవనవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కారులు పెట్టు, లారీలు పెట్టు, బస్సులు పెట్టు, మనుషులు మీటింగ్స్కి పిలవనవసరం లేదు. ప్రతిరోజు ఉదయం కూడా గుంపులు యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తున్నారు. ఆయనకు ఎరుగు కలగకున్నట్టు నిన్నటి రోజున దానికన్నా ముందు రోజు ఏ విధంగా అయితే ధోని ఒకటి ఏర్పాటు చేసుకున్న ఆయన ధోని ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఆయన సముద్ర తీరంలో ఈ పని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయాన్నే లేచాడు. జనులు గుంపులుగా వచ్చారు. ఆయన స్పీడ్గా వచ్చేసి తను సిద్ధపరిచినటువంటి బోట్ ఎక్కి ఆ బోటులో ఉండి గుంపులుగా మనుషులందరూ నేల మీద అంటే ఇసుకలో అక్కడ ఒడ్డున ఉన్న ప్రజలకు ఆయన ఏదైతే పరలోక సంబంధమైన విషయాలను చెప్పాలనుకుంటూ ఉన్నాడో ఆ విషయాలను చెప్పడానికి ప్రారంభించి 2వ వచనంలో ఆయన ఉపమాన రీతిగా యేసుప్రభు వారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఉపమాన భావంతో ఉపమానాలతో చెప్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని వివరంగా చెప్పే క్రమంలో చిన్నటువంటి ఉపమానాలతో స్టోరీస్తో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయన ఉపమానం చెప్తూ ఉంటాడు. ఆ ఉపమానంలో భాగంగా ఆయన ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. అది 4వ అధ్యాయం 3వ వచనంలో వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని ఇత్తనములు త్రోపక్కను పడెను. పక్షులు త్రోపక్కబడిన ఇత్తనాలని పక్షులు వచ్చి వాటిని మిరింగివేసును అని 1 చెప్తున్నాడు. 2వది వ్యవసాయదారుడంట పొలంలో చల్లే ఇత్తనాల గురించి, అంటే ఆ ఏరియాలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండుంటారు. అందువలన వ్యవసాయదారుడు ఇత్తనాలు చల్లే ఉపమానాన్ని గురించిన ఉపమానం యేసుప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. అలాగే 4వ వచనంలో వాడు విత్తుచుండగా కొన్ని ఇత్తనములు త్రోపక్కన పడెను. పక్షులు వచ్చి త్రోపక్కన పడిన ఇత్తనాలను పక్షులు వచ్చి మింగివేసి వెళ్ళిపోతున్నాయి. అలాగే 5వ వచనంలో కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిని, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. అలాగే 3వ రకమైనటువంటి ఇత్తనాల గురించిన 7వ వచనంలో కొన్ని ముండపదల్లో పడెను. ముండపదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. అలాగే 8వ వచనంలో కొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను అని ఒక ఉపమానాన్ని చెప్పాడు. వ్యవసాయదారుడు ఇత్తనాలు చల్లుతూ ఉంటే త్రోపక్కన కొన్ని ఇత్తనాలు పడుతున్నాయి. అవి ఇమ్మీడియట్గా పక్షులు వచ్చి తినేసి వెళ్తున్నాయి. పొలంలో మనం నాగలు దున్నుతూ ఉంటే, ట్రాక్టర్ దున్నుతూ ఉంటే వెనకాల పక్షులు చాలా వస్తాయి. ఎందుకంటే వాటికి ఏమైనా గింజలు దొరుకుతాయేమో భూమిలో అని చెప్పి ఎరుకుని తినడం కోసం వస్తూ ఉంటాయి. ఆ విధంగా అవి తినేస్తున్నాయి. కొన్ని ఇత్తనాలు భూమిలో పడుతున్నాయి, కానీ అక్కడ రాతి భూమి ఉండటం వలన అవి సరిగ్గా మొలవకుంటాం, ఈలోపు ఎండగాయటం, అవి ఈ భూమిలో నుంచి వాటికి తేమ లేకపోవటం, నీరు అందకపోవటం వల్ల ఎండిపోతున్నాయట. కొన్ని ఇత్తనాలు చాలా పొలాల్లో ముండ్ల పొదలు అలానే ఉంటాయి. వ్యవసాయదారుడు కట్ చేసి ఓపిక లేక డబ్బులు లేక వాటిలోనే చల్లుతాడు. వచ్చినంత పంట వచ్చిద్ది అన్నట్టుగా చల్లితే ఆ ఇత్తనాలు కొన్ని ఇత్తనాలు దానిలో పడుతున్నాయి, కానీ ఆ గుంపులో అవి సరిగ్గా ఎదగలేకపోతున్నాయి. కొన్ని ఇత్తనాలు మాత్రం మంచి నెలలో పడిన ఇత్తనాలు చక్కగా మొలుస్తున్నాయి. అవి 30 60 100 పలుస్తున్నాయని ఇలాంటి ఉపమానాన్ని చెప్పాడు. మీటింగ్ అయిపోయింది. ఎటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 4వ అధ్యాయంలో
10వ వచనములో మరలా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడిగిరి. యేసుప్రభు వారితో పాటు ఆ శిష్యులతో పాటు మరికొద్ది మంది మీటింగ్ అయిపోయిన తర్వాత, చర్చికి ముందు చర్చి అయిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతారు. చర్చికి ముందు వచ్చేవాళ్ళు కొద్దిమంది, చర్చి అయిన తర్వాత మరికొద్ది మంది ఉంటారు. ఎందుకుంటారంటే మైకులు పెట్టడానికి, సాపలు వేయడానికి, క్లీన్ చేయడానికి ఉంటారు. తర్వాత అయిపోయిన తర్వాత మైకులు తీసి లోన పెట్టడానికి, సాపలు క్లోజ్ చేసి నీట్గా చేసి డోర్స్ అని క్లోజ్ చేయడానికి కొద్దిమంది ఉంటారు కదా. అదేవిధంగా మీటింగ్కి వచ్చిన గుంపులు అందరూ వెళ్ళిపోయారు. ఉన్న కొద్దిమంది, ఇందాక మీరు చెప్పారు కదా ఆ ఉపమాన భావం ఏమిటి, వ్యవసాయదారుడు విత్తనాల గురించిన ఉపమాన భావం ఏమిటి అని ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మరలా ఆయన అడిగితే, అయితే ఆయనకి వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ మాత్రం మీకు తెలియదా, ఎన్నిసార్లు మీకు ఇలాంటి ఉపమానాలు చెప్పాను, అయినా కానీ మీరు ఈ ఉపమానాల గురించిన భావము చాలా చిన్న ఉపమానం చెప్పాను, అయినా మీరు అర్థం చేసుకోరా అని అది శిష్యులతో పాటు కొద్దిమంది ఉన్న వారితో ఆయన అని మరలా దాని ఉపమాన భావము చెప్పుట ప్రారంభించాడు 14వ వచనంలో. ఆ వచనం చెప్తూ ఆయన ఏమంటాడంటే 14వ వచనంలో, విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, త్రోపక్క నుండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడిన కానీ వారు విన్నినంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము మెత్తుకుని పోవును. గుంపులుగా వచ్చినటువంటి ప్రజలతో వ్యవసాయదారుడు బేషన్లు వేసుకుని ఇత్తనాలు చల్లే ఉపమానం గురించి చెప్తూ ఆ యొక్క ఉపమానాన్ని ఎలా ఆ విధంగా అన్వయించి చెప్తున్నాడంటే, దేవుని సేవకుడు పులిపీట నుంచి వాక్యం చెప్తూ ఉంటే, వ్యవసాయదారుడు విత్తనాలు వేస్తూ ఉంటే ఏ విధంగా అయితే త్రోపక్కడని విత్తనాలని పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉన్నాయో, దేవుని సేవకుడు వాక్యం విత్తేవాడు వాక్యం ఎత్తుతుంటేనంట వినే గుంపులుగా లేకపోతే కొద్దిమందిగా మందిరంలో కూర్చున్న వారి దగ్గర నుంచి వింటున్న వాక్యాన్ని చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే వినే వ్యక్తులు వింటున్నటువంటి వారి దగ్గర నుంచి సాతాను వాడు వచ్చి కిటికీలో నుంచో తలుపులో నుంచో యాడ్ నుంచో వచ్చి వింటున్న వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. యేసుప్రభు చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుణ్ణి స్తుతిస్తాం, పాటలు పాడతాం, వీలైతే కొన్ని చర్చిస్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, దేవుని స్తుతి గట్టిగా స్తుతిస్తూ ఉంటారు, ఏరుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. భక్సింగ్ గారి పరీక్షలు చక్కగా మంచి మాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఇంత చక్కగా దేవుని స్తుతించే క్రమం ఉన్న చోటకి సాతాను వాడు వచ్చి వింటున్న వాక్యాన్ని తీసుకెళ్ళటం సాధ్యమైద్దా? అంత ధైర్యం ఆ సాతాను వాడికి ఈ దరిదాపులు రావడానికి అని అంటే, వాక్యం చెప్పే వ్యక్తే దేవుని సేవకుడు ఆయన అవును ధైర్యమే అని చెప్పాడు. ఎలా ధైర్యం అంటే, మనుషులంట మందిరాల్లో కూర్చునే వాళ్ళు, మీటింగ్స్కి వచ్చేవాళ్ళు 2 రకాలుగా ఉంటారంట మనుషులు. ప్రతి ఆదివారం కూడా మనం తప్పనిసరిగా తలస్నానం చేసి వస్తాం. ఆడవాళ్ళు తలస్నానం ఎంత దుడుచుకున్నా కానీ తలలో ఎక్కువ వెంట్రుకలు ఉండటం వల్ల తేమ ఉండిద్ది. ఆదివారం ఏం చేస్తారంటే మందిరంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమాత్రం కూడా అలసట పడకుండా బయట నుంచి ఎండలో వస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ వస్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి చక్కని గాలి తగిలేటట్టు ఫ్యాన్లు ఎవ్రీ 5 ఫీట్లకో 4 ఫీట్లకో ఫ్యాన్ ఒకటి పెడతారు. ఒకవేళ ఫ్యాన్లతో పాటు చాలా చర్చిస్లో ఏసీలు కూడా ఉంటాయి, లేదా కూలర్స్ ఉంటాయి. అవి చక్కగా తిరుగుతూ ఉంటాయి. మనుషులు ఏమాత్రం కూడా అలసట పొందకుండా బాడీ చక్కగా ఫ్రీగా ఉండి వాక్యం వినాలనే ఉద్దేశంతో సంఘంలో సేవకుడు, సంఘ పెద్దలు చేసే పని. వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే వినే వ్యక్తులు వింటూ ఉంటే విన్నవాళ్ళ దగ్గర నుంచి సాతాను వాడిచి వాక్యము ఎత్తుకుని పోతున్నాడు కదా, ఎలా ఎత్తుకుపోతున్నాడు అని ఆలోచిస్తే, ఈ వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే తిరిగే ఫ్యాన్ గిర్రమని తిరుగుతూ ఉంటే ఆ చల్లటి గాలి నడినెత్తి మీద తగిలి మనుషులు అంట 2 రకాలుగా ఉంటారంట. కూర్చున్నవాళ్ళు ఇట్లానే చూస్తూ ఉంటారంట, ఇలానే చెప్పే వ్యక్తి వైపు చూస్తూ ఉంటారంట. వాళ్ళ మనసు మాత్రం గిర్రమని ఎక్కడో ఇంటి దగ్గర, ఇంటిలో వదిలేసినటువంటి పోగుల దగ్గర, లేకపోతే గొలుసు దగ్గర, పిల్లల దగ్గర, భర్త దగ్గర, అవి లాకర్లో పెట్టానా లేదా, కీస్ ఎక్కడ పెట్టాను, కీస్ ఎవరైనా తీసుకెళ్ళిపోతా, రకరకాల పిల్లలు ఎక్కడున్నారు, కింద ఉన్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ మనసు ఎక్కడో గిర్రమని తిరుగుతుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్.
చెప్పే వ్యక్తి చెప్తూ ఉంటాడు, ఈయనే వ్యక్తులు వింటూ ఉంటారు, సాతానుడు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టే. రెండో రకమైన వాళ్ళు, వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే తగిలే బాలు తగులుతూ ఉంటేనంట చాలామందికి ఇంటిలో నిద్ర రాదు, రాత్రులు కూడా నిద్ర రాదు. మందిరంలో మాత్రం ఆ 40 నిమిషాలు లేదా అర్ధగంట చెప్పే వాక్యము వాళ్ళకి చక్కగా జోపాట పాడినట్టుగా, చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే తిరిగే పైన తిరుగుతూ ఉంటే తగిలే గాలి నడెత్తి మీద చల్లగా తగులుతూ ఉంటే బాడీ అంతా చాలా ఫ్రీ అయిపోయి ఏం చెప్తున్నాడు పక్కన ఆయన ఏం చెప్తున్నాడు, సాతాను వాడు ఎత్తుకెళ్ళిపోయినట్టే. రెండోది, అటువలే 16వ వచనంలో, అటువలే రాతి నెలనెత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంతో అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వరకు నిలుదురు కానీ వాక్య నిమిత్తం శ్రమైనను హింసను కలగగానే వారు అభ్యంతర పడుదురు. వ్యవసాయదాడి ఇత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని ఇత్తనాలు చాలా భూముల్లో, ప్రాముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రాలో, ఆ పిడుగురాళ్ళ గుంటూరు ఏరియాలో చాలా పొలాల్లో అక్కడే మట్టి మంచి నేల కనపడుద్ది. కొంచెం లోతు తవ్వితే అక్కడే రాతి నేల కూడా బయటపడుద్ది, రాళ్ళు బయటపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇత్తనాలు చల్లిన వ్యవసాయదాడు ఆ ఇత్తనాలు పడి మొలిసి చెట్టు కూడా పైకి వచ్చింది. కానీ ఏరు ఎక్కడ దాకా వెళ్ళిద్దంటే మంచి నేల ఉన్నంత వరకు ఏరులోనికి వెళ్ళిద్ది. మనము కుండీల్లో మొక్క పెడతాం కదా, ఇళ్లలో కుండీలు పెడతాం. కుండీ పెట్టిన తర్వాత ఆ మొక్క స్వభావం, ఉదాహరణకి కరివేపాకు చెట్టు, మా ఇంట్లో కరివేపాకు చెట్టు పెట్టుకున్నాం చిన్నది. ఆ చెట్టు ఎక్కడ దాకా వస్తుందంటే ఆ మట్టి ఉన్నంత వరకు ఏరులోనికి వెళ్తుంది, అక్కడ వరకే చెట్టు పైకి వస్తుంది. ఆ తర్వాత వెళ్ళిపోయి కుండీకి సంబంధించినటువంటి అది తగిలినప్పుడు దానికి నీరు తేమ లేకపోవటం వలన ఎదగాల్సిన విధంగా ఎదగట్లేదు. ఒక నీళ్లు పోయిపోతే పైనుంచి ఎండ కాస్తే ఎండిపోయిద్ది. ఆ విధంగానే ఈ మొక్కలు ఎండిపోతున్న మొక్కల గురించిన ఉపమానం ఎలా చెప్పాడంటే, రాతినాల్లో ఎత్తబడిన వాక్యము ఎలా అంటే, ఆయనంట వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే వినే వ్యక్తులు చాలా సంతోషంతో, చాలా బాగా చెప్పాడు శ్రీనివాస్ గారు, చార్లెస్ గారు, చాలా బాగుంది వాక్యం అని అనుకుంటారంట. ఆ తర్వాత వాక్యం నిమిత్తమైనటువంటి శ్రమైనను హింసైనను కలిగిన వెంటనే వాళ్ళు ఎండిపోతూ ఉంటారంట. ఇంత చిన్న వయసులో చర్చికి వెళ్ళాల్సిన పని ఉంది నీకు. ఈ చిన్న వయసులో మనం చక్కగా ఎంజాయ్ చేయాలని స్నేహితులనే మాటలు పోయి 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 వాళ్ళ దేవుడే దొరికాడా మీకు? మనకి ఎంతమంది లేరు? నీవు ఈ రోజు నుంచి చర్చికి వెళ్ళటం మానేస్తేనే నీతో మాట్లాడతా అని భర్త అనే మాటలు, పెద్ద భక్తురాల్లాగా వెళ్తుంది, వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి అత్త అనే సూటిపోటి మాటలు, మీరు చర్చికి వెళ్ళారంటే మీ ఇంటికి మేము రాం, మా ఇంటికి మీరు రావద్దు అనే బంధువులనే మాటలు, ఇట్లానే మీరు చేస్తూ ఉంటే రేపు పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు ఎంత ఇబ్బంది అయింది, దొరుకుతారా మన కులంలో దొరుకుతారా అనే మాటలు. నువ్వు ఇట్లా చేస్తున్నారు, ఇక మీరు మారరు, ఓ పని చేస్తాం, ఇక నుంచి మా కులం నుంచి మిమ్మల్ని వెలేస్తున్నాం, మీ ఫంక్షన్స్కి మేము రాం, మా ఫంక్షన్కి మీరు రావద్దు, మీ పిల్లల్ని మేము చేసుకోం, మా పిల్లల్ని మీరు చేసుకోవద్దు అని చెప్పేసి అనే మాటలకి, అలాంటి మాటలకు పోయి ఎందుకులే ఈ తిప్పలు, మన వాళ్ళందరం భర్తను పోగొట్టుకోవటం ఎందుకు, అత్తలతో గొడవలు ఎందుకు, తోడు కోడలతో గొడవలు ఎందుకు, బంధువులతో గొడవలు ఎందుకని ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మనకు తెలిసిన వాళ్ళు, చర్చికి వచ్చి ఆగిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ బండ లాంటి సమస్యలతో, ఎండ లాంటి సమస్యలతో ఎండిపోయిన స్వభావం కలిగిన వారుగా, వారు వాక్యం అంటే ఇష్టమే కానీ వాళ్ళు దరిదాపుకు రాకుండా, వాక్యాన్ని కూడా బహిరంగంగా చదువుకోలేక, ఇంటిలో కూడా బైబిల్ని పెట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళందరూ ఈ రకమైనటువంటి రెండో రకమైన దానిలోనే ఉంటారు. అలాగే మూడో రకమైనటువంటి ఉపమానంలో ఉన్నటువంటి మూడో పాయింట్ ఏంటంటే, ఇతరులు 18వ వచనం, ఇతరులు ముండపదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం ఇందురు కానీ ఐక్య విచారములు ధనమోసం మరి ఇతరమైన అపేక్షలు లోనకు చొచ్చి వాక్యం నడిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు ఇత్తనాన్ని చలితే ఆ ముళ్ళ కంపల్లో పడిన ఇత్తనము మొలిసి, ముళ్ళకంప స్వభావాన్ని బట్టి దాని ఏరులు ఎంత లోనకి వెళ్తాయో ఈ వేయబడిన ఇత్తనము కూడా మొలిసి దాని స్వభావాన్ని బట్టి ఆ యొక్క ముళ్ళకంప ఏరులతో పాటు ఆ ఏరు కూడా లోనికి వెళ్తుంది. ఆ ముళ్ళకంప స్వభావాన్ని బట్టి ఏ విధంగా అయితే పైకి ఎదుగుతుందో
వ్యవసాయదారుడు ఆశించినటువంటి చెట్టు కూడా ఆ విధంగా పైకి వెళ్తుంది. కానీ ఆ ముండ్లకొంప స్వభావం ఏంటంటే గుబురుగా ఉండే స్వభావము. అది గుబురుగా ఉండి పైకి ఎదగకుండా ఇట్ట మొత్తం గుబురుగా అంటే గుంపుగా ఉండేటట్టు స్వభావం. కానీ వ్యవసాయదారుడు వేసిన విత్తనం ఏంటంటే లోనకి ఏరు వెళ్ళాలి, చెట్టు బాగా పైకి రావాలి, అది ఎదిగిన తర్వాతే పంట ఇచ్చే స్వభావం. కానీ ఈ ముండ్లకంప ఏం చేస్తుందంటే ఆ చెట్టుని పైకి రాకుండా అడ్డుకొస్తుంది, గుంపుగా ఉంది. ఆ చెట్టు పైకి రాలేకపోతుంది. పైకి రాలేకపోవటం వలన వంకరగా టింకరగా మొత్తానికి ఎదుగుతుంది, కానీ ఫలం వెళ్ళిపోతుంది. ఆ విధంగానే వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే వినే వ్యక్తులమైనటువంటి మనం చాలాసార్లు వాక్యం చెప్పేవాళ్ళు జనరల్గా చాలా చెప్తూ ఉంటారు, బైబిల్లో చెప్పబడిన విషయాలని చెప్తూ ఉంటారు, మనం వినాలని. ఏం చెప్తారంటే, మీరు అబద్ధము ఆడకూడదు అంటారు. అబద్ధాలకు జనకుడు సాతాను వాడు. భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, అన్న చెల్లెల దగ్గరైనా, అన్నదమ్ముల దగ్గరైనా, అమ్మ దగ్గరైనా, తోడు కోడల దగ్గరైనా, ఎక్కడ కూడా అబద్ధం అనేది మనం ఆడకూడదు, చిన్నదైనా పెద్దదైనా అని చెప్తారు. నేను ఈరోజు నుంచి అబద్ధం ఆడకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారంట. మళ్ళీ ఏం చెప్తూ ఉంటారంటే, అల్లరితో కూడిన ఆటపాటలు అనగానే ఈ సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, జోక్ ప్రోగ్రామ్ చూడకూడదు, లేకపోతే యూట్యూబ్లో వచ్చే రకరకాల ప్రోగ్రామ్ చూడకూడదు, టీవీలో వచ్చే చిన్నపిల్లల ప్రోగ్రామ్ అయినా పెద్దవాళ్ళ ప్రోగ్రాంలు అయినా చెడు మాటలు ఉన్నాయి, చెడు మాటలతో కలిసి ఉంది, అవి మీరు చూడకూడదు అని వాక్యంలో ఉన్నట్టుగా నేను మొదటి వారం వచ్చినప్పుడు చెప్పే కదా, అట్లా చెప్తారు. చెప్పినప్పుడు అవును, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టుగా అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి నాకు సంబంధించిన కాదు, నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు, కాబట్టి నేను చూస్తే నువ్వు కూడా చూడు యేసు ప్రభువా అని చూపించినట్టుండిద్ది, కాబట్టి నేను చూడను అని నిర్ణయించుకుంటారంట వాక్యం వినేవాళ్ళు. తర్వాత నాకు ఎవరితో గొడవలు ఉండకూడదు, అందరితో సాధ్యమైనంత వరకు, సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి, భార్యతోనైనా, పిల్లలతోనైనా, అత్తతోనైనా, గొడవలతోనైనా, ఇంటిలో వాళ్ళతో ఎవరితో కూడా గొడవలు లేకుండా ఉండాలి. అలాగే ఇంటి పక్కన వాళ్ళతో, మా స్నేహితులతో, ఆఫీసులో ఎక్కడ చూసినా ఎవరితో కూడా నేను అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి అని వాక్యం చెప్పినట్టుగా నేను ఉండాలనుకుంటున్నానని నిర్ణయించుకుంటారంట. నన్ను పలకరించకపోయినా కానీ కనపడినటువంటి నన్ను విరోధులుగా భావిస్తున్న వారితో నేను అట్లీస్ట్ నవ్వి మాట్లాడతా, సాధ్యమైనంత వరకు వాళ్ళతో మంచిగా ఉంటాను, ప్రేమ చూపిస్తా, నాకు ఇవ్వైనా పర్వాలేదులే, నాకున్న దానిలో వాళ్ళకి ఇస్తాను అని స్వభావం ఉండాలంట వాక్యంలో చెప్పినట్టుగా. కాబట్టి నేను ఆ స్వభావం ప్రేమ కలిగిన వాడిగా ఉంటాను. ఇలాగా చాలా విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు, చెప్పిన విషయాల ప్రకారము ఉండాలని నిర్ణయించుకుంటారంట. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగానండి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అట్టని చెప్తారులే, వాళ్ళకి పని ఉందా పాట ఉందా అట్టని చెప్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ చెప్తూనే ఉంటారు, ప్రతి ఆదివారం చెప్తుంటారు. అవన్నీ చేయటం కుదిరిద్దా? జర జరుగు అని చెప్పేసి విన్న వాక్యాన్ని హృదయంలో మనం చేర్చుకుంటాం కదా, మందిరంలో విన్న వాక్యాన్ని జర జరుగు అని చెప్పేసి ఓ మూలకి నెట్టి జర జరుగు అబద్ధం ఆడిపోతే ఎలా? మనము ఆ రేషన్ కార్డులోనో, ఆధార్ కార్డులోనో, లేక ఇంకొక కార్డులోనో మనకు వచ్చే బెనిఫిట్స్ మనకు ఉన్నాయి, మీకున్న కదా అంటే లేదు, మీరు ఉద్యోగం చేస్తున్న లేదు, మీకు సంపాదన ఉందిగా లేదు అని చెప్పేసి అబద్ధం ఆడిపోతే గవర్నమెంట్ నుంచో లేకపోతే ఇంకోటి చోట నుంచి వచ్చే బెనిఫిట్స్ ప్రతిదీ నిజం చేస్తే భర్త దగ్గర సాధ్యమైద్దా? మనం లేకపోతే భార్య దగ్గర అన్ని విషయాలు, భర్తలు అసలు నిజమే చెప్పరు చాలామంది, భర్తలు మనం చెప్తే ఎట్లా అని రకరకాలంటే అబద్ధం చెప్పకపోతే, అబద్ధం అనేది మన యొక్క జన్మ హక్కులాగా, నువ్వు అబద్ధం ఆడకపోతే ఏముందని చెప్పేసి జరగు ఆడు, వాళ్ళు ఆడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆడకూడదు? తర్వాత జరుగు అని చెప్పేసి హృదయంలో ఉన్న వాక్యాన్ని ముందు నెట్టి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కొంచెం రిలీఫ్గా చక్క టీవీ చూస్తూ తింటే ఎంత బాగుండిద్ది. పక్కింటోళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, మనం ఎందుకు చూడకూడదు? నువ్వు కూడా చూడు. వాళ్ళు అటని చెప్తూ ఉంటారులే, సీరియల్ చూస్తే ఎంత మంచిగా ఉండిద్ది, లేకపోతే యూట్యూబ్లో జోక్స్ చూస్తే, చిన్నపిల్లల ప్రోగ్రామ్ చూస్తే అని రకరకాలైనటువంటి అలరితో కూడిన ఆటపాటలు నువ్వు కూడా చూడాలి అని చెప్పేసి జరుగు అని చెప్పేసి వాళ్ళొక్క మాట అంటే మనం సైలెంట్గా ఉంటే
4 మాటలు మనం అనకపోతే చేతగాని వాళ్ళు అంటారు, ఆ మాత్రం పద నేను కూడా వస్తాను, పద 4 మాటలు అందాం, గొడవాడదాం వాడతాం అని చెప్పేసి జరుగు అని చెప్పి నిన్ను పలకరించిన వాళ్ళని నువ్వెందుకు పలకరిస్తావు, నీతో మాట్లాడిన వాళ్ళని, నిన్ను ద్వేషించే వాళ్ళని నువ్వు కూడా ద్వేషించు అని చెప్పేసి రకరకాలుగా ఈ విషయాలన్నీ మూలకు నెట్టి ద్వేషము, భేదములు, మత్తతులు, ఇమతములు, రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా పైకి తీసుకొచ్చి ఆదివారం చర్చిలో వాక్యం విన్నప్పుడు మాత్రమే నువ్వు విను, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం బయట వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే నువ్వే కూడా ఉండని చెప్పేసి వాక్యాన్ని ఒక మూలకు నెట్టి, ఏ చెట్టు అయితే ఆ చెట్టు అయితే ముళ్ళ కంపల్లో పడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలము లేని వృక్షంలాగా ఉందో, అదేవిధంగా విశ్వాస జీవితంలో విశ్వాసే కానీ ఫలము లేని విధంగా, ఫలించలేని విధంగా నువ్వు ఉండేటట్టు అది చేస్తుందంట. అది 3వ రకమైనటువంటి విషయం యేసుప్రభువు చెప్పింది. 4వది, మంచి నేలలో విత్తబడిన వారెవరనగా వాక్యం విని ఈ వాక్యం ప్రకారము దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పాను. విన్న వాక్యం ప్రకారం నేను ఏదైతే చెప్పాడో చెప్పిన వాక్యం ప్రకారం నేను జీవిస్తాను, 600 అయినా 106 అయినా, భర్త మాట్లాడపోయినా, భార్య పిలవపోయినా, పక్కింటోళ్ళు మాట్లాడపోయినా, పక్కింటోళ్ళు కలవపోయినా, నేను మాత్రం వాక్యం చెప్పినట్టుగానే ఉంటాను అని నిర్ణయించుకున్న వాళ్ళంట, అట్లీస్ట్ ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళు, కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, గట్టిగా నిర్ణయం తీసుకున్న వాళ్ళు 30 నేను ఇంకా బాగా ఉండాలనుకున్న వాళ్ళు 60 లేదు దేవుని కోసం 100 నేను జీవించాలనుకున్న 100 ఫలిస్తారంట. ఈ మాట ఇవి ఆయన శిష్యులకి వివరించి చెప్పాడు. దానికన్నా ముందు ఉపమానం చెప్పినప్పుడు జనాలు ఎటు వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనం, ఇక్కడికి వచ్చిన మనతో కూడా ఈరోజు ఈ ఉపమానాన్ని వివరించి చెప్పినట్టుగా నేను అనుకుంటున్నా. నేనైతే బాగానే చెప్పాను అనుకుంటున్నా, మీకు కూడా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. వింటున్నటువంటి మనం, ఇక్కడికి వచ్చిన మనం వింటున్నప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఎలాంటి ఆలోచన అంటే, నేను రాతి నేలలో పడిన ఇత్తనములాగున్నానా, నేను త్రోవ పక్కన పడిన ఇత్తనములాగున్నానా, నేను మంచి నేలలో పడిన ఇత్తనములాగున్నానా, నేను ముళ్ళకంపంలో పడిన ఇత్తనములాగున్నానా అని మీరు ఆలోచించుకుంటూ ఉంటారని నా నమ్మకం. నేను కూడా చెప్తున్నా, నేను ఏ ప్లేసు, ఇత్తనం పడిన ప్లేస్ ఏదో నాకు కూడా అర్థమవుతుంది, నాకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ మీలో ఎంతమంది త్రోవ పక్కన పడిన ఇత్తనములాగున్నారు, మీలో ఎంతమంది రాతి నేలలో పడిన ఇత్తనములాగున్నారు, మీలో ఎంతమంది ముళ్ళ కంపల్లో పడిన ఇత్తనములాగున్నారు, మీలో ఎంతమంది మంచి నేలలో పడిన ఇత్తనములాగున్నారు అని అడిగితే ఏమన్నా బాగుండిద్దా? చేయత్తని అడిగితే బాగుండిద్దా? బాగుండదు కదా. ఆ రోజు యేసు ప్రభు వారు కూడా అక్కడికి వచ్చినట్టు గుంపులుగా వస్తున్నటువంటి ప్రజలతో కూడా ఆ ఉపమానాన్ని చెప్పాడే కానీ, మీరు ఇక్కడ కూర్చున్నటువంటి 100 మంది లేకపోతే 2000 మంది మీరందరూ త్రోవ పక్కన పడిన ఇత్తనములాగున్నారు, మీరు రాతి నేలలో పడిన ఇత్తనములాగున్నారు, మీరు ముళ్ళ కంపల్లో పడిన ఇత్తనములాగున్నారు, మీరు మంచి నేలలో పడిన ఇత్తనములాగున్నారు అని యేసు ప్రభు వారు చెప్పేయచ్చు కదా. ఆయనకి తెలుసు కదా ఎవరెక్కడ ఉన్నారు. కానీ ఆయన ఎవరిని కూడా బలవంతంగా, ఎవరికి కూడా వాళ్ళని బలవంతం చేయడు. ఆయన ఉపమానాన్ని చెప్పాడు, గుంపులు ఉన్న జనం ఎటోళ్ళొట్టు వెళ్ళిపోయారు. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు యేసుప్రభు వారు గుంపులుగా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకి ఏదో ఆశించి, ఏదో అద్భుతం జరిగిద్దనో, స్వస్థత జరిగిద్దనో, ఏదో మంచి జరిగిద్దనో వచ్చిన ప్రజలకి ఈ వ్యవసాయదారుడు గురించిన విత్తనాలు చెప్తే వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానము, ఎందుకు చెప్పాల్సి వచ్చిందని నాకై నేను ఆలోచించుకుంటూ, ఇలాంటి పెద్దవాళ్ళతో, ఆత్మీయంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళతో నేను కలిసి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? చాలామంది ఎలా ఉంటామంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ దీక్షించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో,
తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడుకుండినట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడుకుండినట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చాలామంది అంట, మేము చాలా బలంగా ఉన్నాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆత్మీయంగా బలంగా ఉన్నాం, మేమే వాళ్ళకన్నా ఎక్కువ స్పిరిచువల్గా ఉన్నాం, మాకు వాక్యం బాగా తెలుసు, వాక్యం మేము బాగా చెప్పగలం, మేము బాగా ప్రార్థన చేయగలం, మేము బలంగా ఉన్నామని చాలామంది తలంచుకుంటారంట. చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీరందరూ వెనకాల కూర్చుంటారు కదా, లేడీస్ జెంట్స్ నడుపుతూ ఉంటారు, కొంతమంది లేడీస్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళిపోతామని స్పీడ్గా వెళ్ళిపోతే కుదిద్దా, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. స్పీడ్ బ్రేకర్లు ఉన్నా పర్వాలేదు, నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటే కింద పడతాం. అలాగే చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నామని అనుకుంటారంట, చాలా చోట్ల టప్ప 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 పడిపోతూ ఉంటారంట. అందుకని చాలాసార్లు మనం బాగున్నాంలే అని మనం అనుకోకుండా ఎక్కడన్నా బాగాలేదేమో మనకై మనము జాగ్రత్తగా ఉండాలని మనము ఆలోచించాల్సిన అవసరం ఉందంట. ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు తండలుగా ప్రతి ఆదివారం ప్రతి మీటింగ్కి వస్తున్నటువంటి ప్రజలు అసలుకి ఏమి నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళ స్థితిలో ఉన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏదో తెలుసుకోవటం కోసం ఈ ఉపమానాన్ని వారికి చెప్పారంట. దీన్ని ఇంగ్లీష్లో మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఇంట్రోస్పెక్షన్ అంటే స్వపరిశీలన, ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవటం కోసం ఈ ఉపమానాన్ని చెప్పాయంట. అంటే ఎవరి కాళ్ళు, నేను ఎలా ఉన్నానో నిన్ను చూస్తుంటే నీవు త్రోవ పక్కన పడి నిత్తనం లాగుండావని నేను అన్నాను అనుకోను చెల్లిని, ఆయనకు నా గురించి ఏం తెలుసు, ఎక్కడి నుంచో వచ్చి ఈ మాట. మన పాస్టర్ గారు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పక్కోడు చెప్పినా, ఎవరు చెప్పినా ఎవరం కూడా వినం. ఎందుకంటే మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తే మనం ఎవరం కూడా ఒప్పుకోం. పిల్లలే ఒప్పుకోరండి, సొంత పిల్లలే ఒప్పుకోరు. కాబట్టి అక్కడ గుంపులుగా వచ్చినటువంటి ప్రజలకి ఈ ఉపమానాన్ని ఏం చెప్పారంటే, ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవడం కోసం పిల్లలకి సంవత్సరం అంతా పరీక్షలు పాఠాలు చెప్పిన తర్వాత చివరిలో ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకు? మధ్యలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, స్లిప్ టెస్టులు, వీక్లీ టెస్టులు ఎందుకు పెడతారంటే చెప్పబడుతున్నటువంటి పాఠాలు వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతున్నాయో తెలుసుకోవడం కోసం ఎగ్జామ్స్ పెడతారు. కరోనా టైంలో 2 సంవత్సరాలు పాస్ చేసినట్టుగా అందరిని పాస్ చేయొచ్చు కదా, అలా కాకుండా ఎగ్జామ్స్ ఎందుకు పెడతారంటే ఇందుకోసమే. అలాగే వాక్యం వింటున్న వాళ్ళు ప్రతి ఆదివారం ప్రతి మీటింగ్లో వాక్యం వింటున్న వారు ఎలా ఉండారో, వాళ్ళు వింటున్న వాక్యం ప్రకారం జీవిస్తున్నారు లేదా, ఆనవాయితీ ప్రకారం వాళ్ళందరూ టెంపుల్కి వెళ్తారు, వాళ్ళందరూ మసీద్కి వెళ్తారు, వీళ్ళందరూ చర్చికి వస్తారు, ఆ క్రమం భక్తి ప్రకారం వస్తున్నారా లేదా, ఆ విధంగా వస్తున్నారా, లేదా నిజంగా వాక్యం ప్రకారం జీవించడం కోసం వాళ్ళు వినటానికి వస్తున్నారా లేదా, అసలు వాక్యం ప్రకారమే వాక్యం కోసమే వస్తున్నారా, దాని ప్రకారం జీవిస్తున్నారా. నేను చెప్తున్నటువంటి మాటలు ప్రతిరోజు గుంపులు వస్తున్నటువంటి ప్రజలు ఎంతవరకు వింటున్నారో స్వపరిశీలన చేసుకోవడం కోసమే యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని అక్కడ చెప్పటం జరిగింది. ఇంగ్లీష్లో మాట ఉంది, క్వైట్ ఇంట్రోస్పెక్షన్ క్యాన్ బి ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ టు నో దేర్ స్పిరిచువల్ స్టేటస్ అంట. వాళ్ళకై వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విధంగా చెక్ చేసుకుంటే నా స్థితి ఏదో నాకు తెలుస్తుంది, మీ స్థితి ఏదో మీకు తెలుస్తుంది. అప్పుడు మనం ఉన్న స్థితి కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ మనం ఏదన్నా రాంగులో ఉన్నామా, స్పిరిచువల్గా డౌన్లో ఉన్నామా, అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా, లేదా దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలంటే మనకై మనము వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని చెప్పడం కోసమే ఆ రోజు యేసు ప్రభు వారు ఈ ఉపమానం అక్కడ చెప్పాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక గారడీవాడు ఉన్నాడు. అతని దగ్గర రకరకాలైనటువంటి ఒకే జాతి సంబంధించిన జంతువులు ఉన్నాయి. అతను ఏం చేస్తాడంటే ప్రతి ఆదివారం కూడా సాయంత్రం టైంలో గ్రౌండ్లో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరికీ ముందే చెప్పి వాటికి పోటీ పడతారు. అదేవిధంగా ఒకరోజు ఒక ఊరిలో మనలాంటి ఒక ఏరియాలో 2 పిల్లుల్ని సోమవారం నుంచి శనివారం వరకు 2 పిల్లుల్ని అందరికి చూపిస్తూ ఒక వీధిలో వెళ్ళాడు అనుకోండి, ఆ వీధిలో మళ్ళా వెళ్ళాడు ఇంకొక వీధిలో, అట్ట వారమంతా రకరకాల వీధులు తిరుగుతూ 2 పిల్లులను చూపించుకుంటూ వెళ్ళాడు. 2 పిల్లులు క్యాట్స్, ఒకటి నల్లగా ఉంది బక్కగా ఉంది, ఒకటి బలంగా ఉంది తెల్లగా ఉంది. ఆ 2 పిల్లల్ని వీధులంతా తిప్పి ఆదివారం సాయంత్రం ఆ చర్చి పక్కన ఉన్న గ్రౌండ్లో నేను ఈ 2టికి పోటీ పెడతా, ఈ 2టికి పోటీ పెట్టినప్పుడు పందెంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు గ్రౌండ్కి రండి అని చెప్పాడు. అందరూ వచ్చారు.
అందరూ వచ్చారు. ఈ 2 పిల్లలకి నేను పరుగు పందెం పెడతా, 100 మీటర్ల దూరము, ఈ 2 పిల్లలు ఏది గెలిస్తే అది గెలిచినట్టు. ఒకవేళ మీరు నల్ల పిల్లి మీద పందెం కాయాలనుకుంటే 100 రూపాయలు పందెం కాస్తే, నల్ల పిల్లి కనుక గెలిస్తే వెళ్ళేటప్పుడు 200 ఇస్తా. అలాగే తెల్లపిల్లి మీద పందెం కాయాలనుకున్న వాళ్ళు ఓ పక్కకి రండి, మీరు 100 రూపాయలు పందెం కాస్తే మీకు తెల్లపిల్లి కనుక గెలిస్తే 200 ఇస్తానని చెప్పేసి డివైడ్ చేశాడు. ఇక్కడ చార్లెస్ గారిని అక్కడ ఇంకొక అంకుల్ నిలబెట్టాడు. నిలబెట్టి రెండిటికి పోటీ పెట్టి రెడీ 1 2 3 అన్నాడు. రెడీ 1 2 3 అనగానే 2 పిల్లలు, బక్కగా ఉన్నటువంటి నల్ల పిల్లి, బలంగా ఉన్నటువంటి తెల్లపిల్లి రెడీ 1 2 3 ఎప్పుడు అంటాడా, ఎప్పుడు పరిగెత్తి ఆ గీతను టచ్ చేద్దామన్నట్టు బలంగా హుషారుగా ఉన్నాయి. రెడీ 1 2 3 అన్నాడు. 2 పిల్లలు పరిగెత్తినటువంటి 2 పిల్లల్లో ఏ పిల్లి గెలిచి ఉండిద్దని, నల్ల పిల్ల తెల్లపిల్ల గెలిచి ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? చెప్తే ముందుగా అమ్మా, తెల్లపిల్ల నల్లపిల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నల్లపిల్లి బక్కకుంది, పరుగు అనగానే ఎక్కడ కింద సొమ్మశీలు పడిపోయిందని చాలామంది నల్లపిల్లి పక్కన లేరు. బలంగా ఎప్పుడు ఉరుకు అనగానే ఉరికి లైన్ టచ్ చేసి గెలవాలనుకునే ఉత్సాహంతో ఉన్నటువంటి తెల్లపిల్లినే అందరూ వచ్చారు. 100 మంది వస్తే 75 మంది తెల్లపిల్లి పక్కన, నల్లపిల్లి పక్కన 25 మంది వచ్చారు. యాక్చువల్గా అయితే తెల్లపిల్లే గెలవాల్సింది. తెల్లపిల్లి బలంగా ఉంది, ఉరుకు అనగానే ఉరికి టచ్ చేసింది. ఆ వారం అంతా ఏం చేశాడంటే, తెల్లపిల్లికి సోమవారం ఉన్నంత బలము శనివారం వచ్చేసరికి బలహీనరాలు అయిపోయింది. ఎందుకంటే దానికి పెట్టాల్సిన ఫుడ్ సరిగ్గా పెట్టలేదు. మనుషులు అట్లానే ఆలోచించి తెల్లపిల్లి వైపే పందెం కాస్తారనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా సీక్రెట్గా నల్లపిల్లికి మాత్రం చిన్న మాంసం ముక్కలు కీమా చేసి పెట్టాడు. దానిలో బక్కవాళ్ళకి బోన్స్లో బలం ఉండిద్ది అన్నట్టుగా దానిలో బలం పెరిగిపోయి రెడీ 1 2 3 అనగానే తెల్లపిల్లి హుషారుగా పరిగెత్తింది, కానీ సొమ్మసిల్లి కింద పడిపోయింది. నల్లపిల్లి స్లోగా పరిగెత్తింది, కానీ గీతను మట్టును టచ్ చేసింది. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకునే వాక్యము ఇలానే ఉండిద్దంట. బలంగా ఉన్నాం, మాకేం పర్వాలేదు, బయటకు కూడా చాలా మంచి విశ్వాసంలో ఉన్నారు అని బలంగా, అసలైన టైం వచ్చేసరికి గొడవ వచ్చేటప్పుడు, పోట్లాడేటప్పుడు, అబద్ధం ఆడేటప్పుడు, లేదా సినిమాలు షికారులు చేసేటప్పుడు, టీవీలో సీరియల్స్ అయ్యి చూసేటప్పుడు టప్పని కింద పడిపోతుంది. అక్కలో అన్నలు చెల్లి తమ్ముడు, దేవుడు ఏదైతే గుర్చేయమన్నాడో 3 మాటని గుర్చేయటం జరిగింది. చాలాసార్లు మనం బలంగా ఉన్నామనుకుని మనం బలహీనులుగా అయిపోయి పడిపోయే స్థితిలో ఉంటాం. ఒక అతను బుక్లో రాశాడు, యేసు ప్రభువారే కానీ మధ్యాకాశానికి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంట. 100 మంది ఉంటే వాళ్ళు 10 మంది వెళ్తారంట. చాలా తక్కువ మంది టౌన్స్లో ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఇడవబడే గుంపులో ఉంటారని ఏదో ఆయన రాసేళ్ళే. చాలామంది విలేజెస్లో, నాకు మొన్న అడవికి వెళ్ళినప్పుడు, భద్రాచలం అడవులకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఈ మందిరంలో చాలామంది తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్తారనిపించింది వాళ్ళని చూస్తే. అంటే చాలామంది లోక సంబంధమైనటువంటి విషయాలు మన మీద చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వినటానికి బాగుంటాయి, చెప్పడానికి కూడా బాగుంటాయి, కానీ అసలైన టైం వచ్చేసరికి మనలో ఉన్నటువంటి ఆశ, ఆందోళన మనల్ని లోకములో ఉన్న విషయాలతో కలిసి ఉండేటట్టు చేస్తాయి. ప్రాముఖ్యంగా నేను పొద్దుగూలు పదే ఇవే ఎందుకు చెప్తానంటే, ప్రాక్టికల్గా ప్రతిరోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, మనకి ఇవే నేను 5 రకాలైనటువంటి విషయాలు ఏదైతే చెప్పానో ఆ విషయాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదయం నుంచి రాత్రి వరకు. ఈ విషయాల్లోనే చాలామంది తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అలా కాకుండా బయట వాళ్ళకి రహస్యం తెలియదు, యేసుప్రభువు వారి గురించిన రహస్యం బయట వాళ్ళకు తెలియదు. తెలిసి ఉన్న మనమైన కొద్ది మందిమైనా, బయట కోటాను కోట్ల మంది ఉన్నారు, మందిరాల్లో 100 మంది 1000 మందే ఉన్నారు. ఇలా ఉన్న మనం 800 కోట్ల మంది ప్రజల్లో చాలా తక్కువ మందే మందిరాల్లో ఉంటూ ఉన్నారు. మనకు తెలుసు ఫారిన్లో చాలామంది మందిరాల్లో ఉంటారనుకో, చాలామంది ఫారిన్లో ఉండే పెద్ద పెద్ద చర్చిలని 10 మంది 20 మందే ఉంటారంట. కాబట్టి మనము తెలిసిన మనమన్నా జాగ్రత్తగా ఉండడం కోసమే ఈరోజు మనకై మనము పర్సనల్గా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి, స్వపరిశీలన చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు యేసుప్రభువు వారు గుర్తు చేయమన్న విషయాన్ని మీకు గుర్తు చేసి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఫైనల్గా అయిపోయింది. ఒక్క మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఎవరైతే అట్లీస్ట్ వారానికి ఒకసారి
నెలకు ఒక్కసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో అట్లీస్ట్ గంట సేపు దేవుని సన్నిధిలో కానీ ఏకాంతంగా భర్త లేకుండా, భార్య లేకుండా, పిల్లలు లేకుండా, లేదా ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బైబిల్ మనం కూర్చుంటే తప్పనిసరిగా మనలో ఉన్న లోపాలని యేసుప్రభు వారు ఆత్మరూపంలో ప్రేరేపణ కలుగజేసి, శ్రీనివాస్ నీవు ఇలా ఉండాలి, అలా ఉంటున్నావు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని క్లియర్గా చెప్పడానికి మనము ఒక అవకాశం దేవునికి ఇవ్వాలి. గుంపులో ప్రార్థన చేయటం, గుంపు కలిగి ఉండటము, ఇంటిలో ప్రార్థన చేసుకోవడం అదంతా ఒక వ్యక్తి. ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో అట్లీస్ట్ వారానికి ఒకసారి గంట సేపు ప్రతిరోజు వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అది వేరు. కానీ ఏకాంతంగా ఎవరు లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని సన్నిధిలో మనం వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించినప్పుడు మనం లోపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిచేయబడి ముందుకు కొనసాగటానికి వీలైంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాకు అలవాటు ఉంది, మేము పర్వాలేదు అనుకుంటే ఓకే. ఎవరికైనా లేకపోతే మనం అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా, నెలకు ఒకసారన్నా, 15 రోజులకు ఒకసారన్నా, 3 నెలలకు ఒకసారన్నా దేవుని సన్నిధిలో ఏకాంతంగా మనము బైబిల్ మనము కూర్చుని దేవుని సన్నిధిలో కూర్చుంటే తప్పనిసరిగా మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తాడు. వేరే వాళ్ళు చెప్తే మనకి ఎనబుద్ధి కాదు, మనం కూడా వేరే వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఎవరికాళ్ళ వ్యక్తిగా కూర్చున్న వాళ్ళమన్నా మనం ఉంటే మనం జాగ్రత్త కలిగిన వారంగా బాగా బలంగా ఉండటానికి, ఏ క్షణం వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి, కలుసుకోవటానికి, ఆయనతో ఉండటానికి సాధ్యమైంది. దేవుడి గురించి ఏమన్నటువంటి 3 విషయాలు. మొదటిది, మీరు దేవుని ఆలయం అయినారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆలయం మీరే అని దేవుని బిడ్డలతో గుర్తు చేయమన్న విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. రెండవది, సువార్త చెప్పాలి, అది ఇంటి నుంచే ప్రారంభించాలి. మన ఇంటి వాళ్ళు రక్షణ పొందిన వారు ఎవరంటే వాళ్ళని మనం మార్చుకుని మందిరానికి తీసుకురావాలి. అందరూ మందిరానికి వస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు, బంధువులు, ఇంటి పెరటి వాళ్ళు కూడా సువార్త చెప్పి వారిని కూడా మందిరానికి తీసుకురావాలి. తద్వారా వారిని మనం పరలోకానికి తీసుకెళ్ళగలం అని గుర్తు చేయమన్న విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. మూడవది, మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మనకు అర్థమైద్ది. ఒక వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోకపోతే మనం కూడా తెల్ల పిల్లి లాంటి స్వభావం కలిగి ఉండి ఉరుకుతూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు పడిపోయే స్వభావం ఉండిద్ది. కాబట్టి నిలుచున్నామని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేయమన్న విషయాన్ని గుర్తు చేసి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.